శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు? మరి మే 4 శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ శని హోమం మే 4వ తారీఖున మొదలు పెట్టడానికి కారణం, మొన్న శని త్రయోదశి వచ్చింది. 23 దాటకముందే మళ్ళీ కొద్ది రోజుల్లోనే మన శని త్రయోదశి వచ్చిందండి. అక్కడ చేయలేదు. ఈ శని హోమం కాస్త పుష్కర సమయంలో కనుక మనం శని హోమం తలపెట్టినట్టయితే మేలు జరుగుతుంది. అంటే మళ్ళీ చేయించుకున్నా తప్పులేదండి ఈ యొక్క శని హోమం. ఎందుకంటే పుష్కర కాలంలో మనం శని హోమం జరిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుందండి. ఎంత అద్భుతం తెలుసా పుష్కర కాలం అనేది. గురుడు మేషరాశిలో నుండి వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోయినటువంటి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు? మే 1వ తారీఖునకు వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోయినటువంటి టైము రోజు ఏమవుతుందంటే మనకు పుష్కరాలు మొదలవుతాయి. నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి. ఎస్, నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి. ఆ పుష్కర సమయంలో 18 బీజాక్షరాలు మనం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ యొక్క పుష్కర నదిలో ప్రతి ఒక్కరికి మనం ఈ యొక్క 18 బీజాక్షరాలు కూడా నీటిలో వదులుతున్నాం పుష్కర సమయంలో. ఇది ఎందుకంటే ఇది లక్ష్మి, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే ఒక విధంగా చెప్పాలంటే. ఈ పుష్కరిని అంటే మీకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసమే ఈ పుష్కరాలు జరుగుతుంది. వృషభ రాశిలోకి వెళ్ళిపోవడం గురుడు. కాబట్టి నేను ఆ రోజు 18 బీజాక్షరాలు ఆ నదిలో పుష్కర సమయంలో ఆ నదిలో కలిపేసి దానికి సంబంధించినటువంటి నర్మదా నది పుష్కర జలాన్ని మీకు పంపించడంతో పాటు అదే విధంగా అటు నుండి వచ్చిన తర్వాత శని హోమం మీ పేరు మీద జరిపించి ఈ 3 శని హోమం జరిపించిన వీడియో, శని హోమం జరిపించి నర్మదా నది పుష్కరాలు జరిపించిన తర్వాత ఆ వాటర్ తీసుకురావడం, ఆ 18 బీజాక్షరాలు అక్కడ వేసి రావడం పుష్కర నదిలో, ఇవన్నీ కూడా నేను చేయబోతున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీకున్నటువంటి కష్టాలను మనం అధిగమించే టైము రోజు అనేది వచ్చేసిందండి. ఖచ్చితంగా మీరు బాగుపడతారు. ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ యొక్క నర్మదా నది పుష్కరాలకు మీరు వెళ్ళేటువంటి వారు వెళ్ళొచ్చండి, తప్పులేదు. ఒకవేళ వెళ్ళాలనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే నాకు మా ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే మీకు 18 బీజాక్షరాలు పంపిస్తాను. అవి నదిలో వేసిరండి పుష్కర సమయంలో. వెళ్ళలేనటువంటి వారు అంటే కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి రావడం, కొందరు వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు మనం ఈ యొక్క శని హోమానికి బుక్ చేసుకున్నట్టయితే ఈ యొక్క 18 బీజాక్షరాలు దాంట్లో వేయడం, నర్మదా నదిలో వేయడం పుష్కర సమయంలో, అదేవిధంగా నర్మదా నది పుష్కర జలాన్ని మీకు అందివ్వడం, అదేవిధంగా శని హోమం కూడా జరిపించడం కూడా మీకు జరుగుతుంది. శని హోమం జరిపించుకోవడం చాలా గొప్ప విషయం అండి. 30 సంవత్సరాల తర్వాత శని హోమం మళ్ళీ రిపీటెడ్ గా రాదండి. శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపిస్తాం. ఆ తర్వాత మళ్ళీ శని హోమం జరిపించడానికి ఉండదు. శని మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, ఇంకా మనకు అవకాశమే ఇవ్వడు భగవంతుడు. శనీశ్వరుడు అవకాశం మనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు.